apple beauty. నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా apple beauty. నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం. And hello, welcome to Jil Jiga. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Come on to the banga Just city like Duranga Jogi Chanchalika So fine, Vijay wala manam unnam National Institute of Fashion Designing Students తో. So guys, how are you? Fine, super cool anta ikkada. Fine, super cool, is super fine and super cool students తో ఇవాళ విజయ్ మనం ఫుల్ టు ఎంటర్టైన్ అవుదాం, ఓకే? Yes, మనం ఎంటర్టైన్ అవడంతో పాటు మన viewers ని కూడా ఎంటర్టైన్ చేయాలి, ఓకేనా? సో వాళ్ళకి ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాక్చువల్లీ గర్ల్స్ ఏం లేదు, సింపుల్ గా నా దగ్గర ఒక 3 టాస్క్లు ఉన్నాయి అండ్ నా దగ్గర కూడా ఒక 3 టాస్క్లు సిద్ధంగా ఉన్నాయి. సో లెట్స్ డూ ది టాస్క్. ఓకే, సో ఇప్పుడు నా టీం నుంచి ఫస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి నేనే పిలుస్తాను. సో భవానీకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కాసేపు భవానీ కూరగాయలు అమ్మాలి. So get set go. వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్. కూరగాయలమ్మ, కూరగాయలు, తాజా కూరగాయలు. కూరగాయలు ఏం కూరగాయలు ఉన్నాయండి? బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు. దోసకాయలు ఏంటండి ఇంత మెత్తగా ఉన్నాయి? ఎప్పుడు తెచ్చారేంటి? ఎండాకాలంలో అమ్మ. ఇప్పుడు వానాకాలం వచ్చేసింది కదండి, ఇప్పుడు తెస్తే ఎలా అప్పటి చెప్పండి? నుంచి ఎవరు కొనలేదు. సరే కానీ ఆ టమాటాలు చూపించండి. డబ్బులు ఇచ్చి తీసుకోండి అమ్మా. సారీ అండి, చూడలేదు, నా పర్స్ అనుకున్నాను. అసలు మీ పరిస్థితి తెలియదు కదమ్మా. అయ్యో లేదండి, తెచ్చుకున్నాను, మా అమ్మాయి తీసుకొస్తుందండి. సరే ఏం తీసుకుంటారు ఇప్పుడు? ఇంకేమున్నాయండి కూరగాయలు? అంతే, దొండకాయలు, బెండకాయలు, దోసకాయలు. దొండకాయలు ఏంటండి మరి ఇంతగా ముదిరిపోయి ఎలా తింటారండి? అంటే ఎండాకాలంలో కోసాను, అవి ఇప్పటిదాకా ఎవరు కొనలేదండి. అలా అయితే ఎలా అండి? మీరు కూడా ఇవే తింటున్నారా ఏంటి? మేమే తింటాం, మేము ఎందుకు అమ్ముకుంటామండి? అలా అయితే మీ దగ్గర కూరగాయలు ఇంకా ఎవరు తీసుకోరండి, నెక్స్ట్ ఇయర్ కూడా మీ దగ్గర అలాగే ఉంటాయి. మీలాంటి వాళ్ళు కొనరు కాబట్టి మా దగ్గర ఇలా ఉన్నాయండి. బేరం ఆడతారు కానీ కొనరు. మీలాంటి వాళ్ళు అమ్మితే ఎవరు తీసుకోరులేండి. వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు టాస్క్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫైన్, ఇప్పుడు మా అమ్మాయిల నుంచి ఫస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంది. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు డాన్స్ చెయ్యాలి. నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొరకల్లన్నీ ఊరమాస లెక్కల చేతుగా మార్చద్దోయ్. బాయ్ 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 చిరునవ్వుల లైఫుల రంగులు చెరపద్దోయ్. మాట వినరే రుటు మచ్చరే ఎప్పుడు మాకు కాసు పీకుతారే. అరే ఇప్పటికిప్పుడు గుప్పెడు గుండె చెప్పు
కూడా ఆలకించలే. సో ఫైన్ గర్ల్స్, ఎలా అనిపించింది ఇషికా పర్ఫార్మెన్స్? సో నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే కంప్లీట్ ఫుల్ ఆఫ్ స్ప్రింగ్స్, బాడీ అంతా చాలా ఫ్లెక్సిబుల్ ఉంది కదా. సూపర్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో యాజ్ యూజువల్ గా నా టీం నుంచి కూడా సెకండ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. అందం మొత్తం రాస్తే ఆకాశం. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే పర్ఫార్మెన్స్ గర్ల్స్. పదాల్ని కనిపెడుతున్నారు అసలు మీ పర్ఫార్మెన్స్ కి. ఎనీవేస్, థాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నైస్. బానస్ టీమ్ నుంచి సెకండ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ముందుకు వచ్చేసేయండి. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, ఓకే సో ఫైన్ అంకిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మందు తాగినట్టు యాక్ట్ చేయాలి. ఓకే, సంఘవి అండ్ అంకిత ఇద్దరు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. సో వాచ్ చేసేయండి. ఏంద్రా బాయ్, మందు ఎక్కుతానే లేదు అసలు. అదేనా ఎంత తాగినా కిక్ ఎక్కుతలేదు. ఇప్పి తాగుదాం బాయ్, దించుదాం ఫుల్ బాటిల్ పైకి తాగుదాం. నువ్వు తాగేసే బాటిల్ ఎత్తుపోయి నేను చెప్తా కదా నీకు. అది చాలా కొంచెం బాయ్, నాకు కొంచెం మీరా నేను హ్యాంగ్ ఓవర్ అవుతుందా? నీ గర్ల్ ఫ్రెండ్ తిడతాను మళ్ళీ. ఏంద్రా గర్ల్ ఫ్రెండ్ లేదు ఏం లేదు. ఏమైందిరా గర్ల్ ఫ్రెండ్ నిన్ననే ఉంది కదా ఒకటి. అదొక వేస్తుందిరా. అయ్యా ఏం వేస్ట్, అంత పోరి భలే ఉందిగా. కత్తి ఉందనే తిరిగినరా, కత్తిలా గోషైపోయింది. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగా. అరే ఏంద్రా భూమి గుండ్రంగా తిరుగుతుంది. గుండ్రంగానే ఉంటుందిరా. బాటిల్ చూడు ఎంత చక్కగా ఉందో. ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న. ఇంకా పోదాం రా మనం ఇంటికి పోయే. పోరీ కాదు ఇంకో పోరీ పోయినాక అమ్మ వాళ్ళు తిడితే ఎట్లరా? అరే నేను నన్ను పట్టుకొని నేను కవర్ చేశాను మీ అమ్మ దగ్గర. నేను తీసుకపోతా. రోజు అడుగుతుందిరా అమ్మ, ఏం అవుతున్నావు అని అడుగుతుందిరా. చెప్పేసే మరి పోరు ఇష్టపెట్టిందని. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం. సంఘవి అండ్ అంకిత సూపర్ డాన్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మా టీం నుంచి ఫైనల్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారంటే, ఓకే అనుష, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. సో అనుషకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా గర్ల్స్? సో అనుషకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఇంటికి తాగొచ్చిన భర్తని ఇప్పుడు కొట్టాలి, తిట్టాలి. ఓకేనా? ఓకే రెడీ. ఓకే అని కాన్ఫిడెంట్ గా అంటుంది. అదే ఓకే, అనుష అండ్ ప్రియాంక రెడీ? రెడీ. సో గెట్ సెట్ గో. డోరీ టీ పొందే తాగుబోతాడు వచ్చినట్టుండు. తాగొస్తే ఏమనుకుంటున్నావు? ఇంటి టార్చర్ భరించలేక తాగొస్తున్నాడు. రోజు ఇంటికి తాగొస్తే ఏమనుకుంటున్నావు అసలు? చెప్పు, ఎందుకు వచ్చినావు? తాగి అక్కడనే ఉండకపోయినావు. ఇది నా ఇల్లే, ఇది నా ఇల్లు. కట్టించింది మీ పైసలు పెట్టి కట్టించింది. నడు
ఫస్ట్ తాగి ఇంటికి ఎందుకు వచ్చినావు? నువ్వు వంట చేయనీకి వచ్చినావు మా ఇంటికి, వంట చేయనీకి వచ్చినావు మా ఇంటికి, అంతే. వెళ్ళిపోయి వచ్చినావు. అన్నం పెట్టు. ఎందుకు పెట్టాలి అయ్యా? ఇంకా పైసలు తెచ్చి నేను పెడుతుంటే తాగొచ్చి మాట్లాడక అన్నం పెడతావా లేదా చెప్పాలి అసలు. ఓకే సో ప్రియాంక అండ్ అనుష ఇద్దరు జీవించేశారు. ఎనీవేస్ గుడ్ టాస్క్, థాంక్యూ సో మచ్. ఓకే సో ఫైన్. ఇప్పుడు నా టీం నుంచి లాస్ట్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంది. సో ముందుకు వచ్చేసేయండి. మాలవిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి. ఓకే సో ఫైన్. ఇప్పుడు మా మాలవిక ఒక మంచి డైలాగ్ చెప్పబోతుంది. ఎస్ यस ओके गो. पॉम पॉम लेकिन लड़कों के लिए चिल्लाना मेरा स्टाइल नहीं, वो मेरे लिए चिल्लाए, सीटी बजाए, दैट्स मोर माय थिंग. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఓకే సూపర్, నైస్ మాలవిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతటితో నా టీం నుంచి 3 టాస్క్లు అండ్ నా టీం నుంచి కూడా 3 టాస్క్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి మన గర్ల్స్ అందరూ కూడా ఫస్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గేమ్స్ లోకి మీరు అందరూ టాస్క్లే ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తే గేమ్స్ ఇంకెంత అద్భుతంగా ఆడతారో చూడాల్సిందే. సో మన ఫస్ట్ గేమ్ పరుగు పరుగు. ఓకే సో ఫైన్ విజయ్, ఇప్పుడు మనం ఉన్నాం పరుగు పరుగులు. పరుగు పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో వెరీ నైస్. అండ్ ఇప్పుడు పరుగు పరుగు ఆడడానికి కూడా నా టీం నుంచి 4 అమ్మాయిలు ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. వీటిని ఏమంటారు? వచ్చింది గని బ్యాగ్, వచ్చింది గని బ్యాగ్. మీరేమంటారు వీటిని? గోన్ సంచులు అంటారు. సో ఈ గోన్ సంచులలో మనం ఇందులో దిగిపోవాలి. ఓకే, దిగిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. మీరు అక్కడి వరకు జంప్ చేస్తూ వెళ్ళాలి. 1 2 జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ ఒక బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లో మనకు 4 బాల్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి ఇందులో. అండ్ ఇక్కడ దీనికి టైమర్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారో టైమర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ పర్సన్, మన టీం నుంచి లాస్ట్ పర్సన్ ఎవరైతే రీచ్ అయ్యి అందులో డ్రాప్ చేస్తారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. సో ఇట్ విల్ డిసైడ్ ద విన్నర్స్. ఇదే డిసైడ్ చేస్తుంది. సో ఎవరు తక్కువ టైంలో రీచ్ అవుతారు. సో ఫస్ట్ ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? నా టీం ఆడుతుందా నీ టీమా? నా టీం ఆడుతున్నారా? మీరు రెడీయా? మేమే ఆడతామంట. గర్ల్స్ కమ్. సో విజయాస్ టీం ఫస్ట్ ఆడుతుంది. ఓకే సో గర్ల్స్ రెడీ? సో పరుగు గెట్ సెట్. నేను జంప్ చేసాలా? నువ్వు జంప్ చెప్పాలి. గెట్ సెట్ గో. నా టీం సక్సెస్ఫుల్ గా పరిగెత్తుకొని వెళ్ళి వచ్చేసింది. వెరీ నైస్. అండ్ ఇప్పుడు బానస్ టీం. అండ్ ఇప్పుడు నా టీం కూడా రెడీగా ఉంది. సో వచ్చేసేయండి, ముందుకు వచ్చేయండి. ఓకే ఒకసారి గట్టిగా పరుగు. అది ఓకే సో గర్ల్స్ రెడీ? మనందరం గెట్ సెట్ గో అందామా? yes సో గెట్ సెట్ గో. ఓకే సో గర్ల్స్ వెల్ ప్లేడ్ యార్, ఇద్దరు బాగా ఆడారు. అండ్ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ రిజల్ట్స్. కాబట్టి బిఫోర్ టు దాట్ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఎలా అనిపించింది పరుగు పరుగు? నా దగ్గర అసలు మాటలే లేవు, నేను అంత బాగా ఆడాను. శృతి చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా బాగుంది. ఓకే చెప్పు చందన, ఎలా అనిపించింది పరుగు పరుగు? నైస్.
అలికా చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? సూపర్. రాజేశ్వరి చెప్పు, నీకు ఎలా అనిపించింది? బాగుంది. ఓకే, నిఖితకి ఎలా అనిపించింది పరుగు పరుగు? చిన్నప్పుడు ఎవరన్నా ఆడితే చాలా నవ్వేదాన్ని. ఓకే, తనుకు ఎలా అనిపించింది పరుగు పరుగు? ఇట్ వాస్ వెరీ ఫన్ ప్లేయింగ్ ద గేమ్. సో రవలికి ఎలా అనిపించింది పరుగు పరుగు? వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఎంజాయ్ చేశాను. దీప్తికి ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా బాగుంది. ఇలా నార్మల్ గా ఆడడం కంటే బురదలో ఆడితే ఇంకా బాగుంటుంది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ విన్నర్స్. సో ఫైన్, ఇక్కడ విజయ నా టీం అంటే బానస్ టీం ఇక్కడ రీచ్ అయింది ఇన్ జస్ట్ 32 seconds లో. సో మీరు రీచ్ అయ్యారు ఇన్ 28 seconds. సో ఈ పరుగు పరుగులో విన్నర్స్ విజయశ్రీ. సూపర్. సో ఫైన్ విజయ, మన పరుగు పరుగు కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఉన్న మన సెకండ్ గేమ్ లో బిఫోర్ దాట్ ఒక మంచి పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతుంది. సో మ్యూజిక్ ప్లీజ్. పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. షెల్ వి గెట్ ఇంటు ది సెకండ్ గేమ్? సో మన సెకండ్ గేమ్ పకడో పకడో. ఓకే, సో పకడో పకడో ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో ఫైన్, ఈ పకడో పకడో ఆడడానికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి మా టీం నుంచి కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. ఓకే, సో లెట్స్ ప్లే పకడో పకడో. ఓకే, సో ఫైన్ గర్ల్స్, ఏం లేదు, సింపుల్ గా పకడో పకడో ఆడేద్దాం. బిఫోర్ దాట్ నా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఒక 2 rings ఉన్నాయి. నా దగ్గర ఒక బౌల్ ఉంది, తన దగ్గర కూడా బౌల్ ఉన్నాయి, స్మైలీస్ ఉన్నాయి. సో ఓకే, సో ఇక్కడ ఇలా ఇద్దరు పార్టిసిపెంట్స్ లో బాల్ త్రో చేసే వాళ్ళు ఈ రింగ్ లో ఉండాలి అండ్ బాల్స్ ని క్యాచ్ చేసే వాళ్ళు ఆ రింగ్ లో ఉండాలి. సో ఫస్ట్ పర్సన్ ఇక్కడ నుంచి ఫస్ట్ పర్సన్ డిస్టెన్స్ చూసుకొని బాల్స్ ఇలా త్రో చేయాలి. ఓకే, సో ఇలా రింగ్ నుంచి బయటికి రాకుండా క్యాచ్ చేయాలి. దట్టు 90 seconds లో ఎవరు ఎన్ని బాల్స్ ని క్యాచ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే ఓకే, సో ఫైన్, ఈ పగడ పగడ ఆడడానికి విద్యాస్ టీం రెడీగా ఉందా, నా టీం రెడీగా ఉందా? మేము రెడీ. మీరు రెడీయా? ఓకే, బాల్ ఎవరు పట్టుకుంటారు, ఎవరు త్రో చేస్తారు? నేను త్రో చేస్తా, తను పట్టుకుంటుంది. అంతేనా? అయితే తనకి ఛాన్స్ ఇవ్వవా? లేదు, తను ఓన్లీ పట్టుకునే ఛాన్స్ అంతే. అంతేనా? ఓకే, సో నువ్వు బాల్స్ త్రో చేస్తున్నావు కదా? ఓకే, కమ్ వచ్చేసే ముందుకు. Every
గెట్ సెట్ గో. ఓకే సో ఫైన్ వెల్ ప్లేడ్ యార్ ప్రియాంక అండ్ ఇషిక. యాక్చువల్ గా మా ప్రియాంక తెలుసు ఏం చేస్తుందో చూస్తుంది. ఇక్కడనే ఉంది. 1 ఓకే 2 3 టోటల్ 3 balls. వెల్ ప్లేడ్. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారా? కాన్ఫిడెంట్? yes కమ్ ఫార్వర్డ్. ఇంతకు ఎవరు బాల్ త్రో చేస్తారు, ఎవరు పిక్ చేస్తారు? నేను త్రో చేస్తా, నేను పిక్ చేస్తా. ఓకే సో ఇక్కడ నిఖిత రెడీగా ఉంది. విజయ్ yes అండ్ ఇక్కడ బిందు కూడా రెడీగా ఉంది అండ్ ఇక్కడ టైమర్ కూడా సిద్ధంగా ఉంది. సో గెట్ సెట్. నిఖిత ఒకసారి పొజిషన్ చూసుకొని దెన్ త్రో. ఓకేనా? గో. ఇప్పుడు ఎన్ని బాల్స్ ని క్యాచ్ చేస్తారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. యాక్చువల్ గా నా ట్రైనింగ్ బాగా పనిచేసింది. వెల్ గైస్ వెల్ గైడ్ వెల్ గైడ్. ఈ పగడలో విన్నర్స్ ఓకే. సో ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇద్దామా, అంటే సెలబ్రేటింగ్ మూమెంట్స్. ఓకేనా? సో మ్యూజిక్ ప్లీజ్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఓకే సో ఫైన్ గర్ల్స్, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? సో విజయ్, మన ఈ 2 గేమ్లు కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్న మన 3rd గేమ్ లో బిఫోర్ దాట్ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చిడునై బస్ రంగ్ దులాల్ మూవీ రంగ్ దులాల్ देखो देखो तुझको मैं होके निहाल, देखो देखो तुझको मैं होके निहाल, छुलको
सतन नैन तर के रही निहाल मोही रंग दो लाल नंद की लाल लाल छिड़ू नहीं बस रंग दो लाल मोही रंग दो लाल नंद की लाल लाल छिड़ू नहीं बस रंग दो लाल मोही रंग दो लाल मोही रंग दो लाल పర్ఫార్మెన్స్ అంటేనే వీళ్ళకి తెలియని అరుపులు వచ్చేస్తాయి. చెప్పండి ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ మన గేమ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మన గేమ్ కూడా చాలా బాగుండబోతుంది. ఆ గేమ్ ఏంటంటే మెడలో మాల. సో నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు మెడలో మాల ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఈ మెడలో మాల ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. ఓకే, సో ఫైన్. ఈ మెడలో మాల ఆడడానికి మా దగ్గర ఒక 2 జోకర్ మాస్క్లు ఉన్నాయి అండ్ 2 మాలలు కూడా ఉన్నాయి. సింపుల్ గా నేను ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మనం ఆడితే కనుక మీరిద్దరు మాస్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఏమీ కనిపించదు. సో మిమ్మల్ని ఒక్కొక్క ప్లేస్ చేసేస్తాం. నేను ఈ కార్నర్ లో, తను ఆ కార్నర్ లో. దాని తర్వాత మీ ఇద్దరికి ఒక్కొక్క మాల చేతికి ఇచ్చేస్తాం. సో మేము ఎప్పుడైతే రెడీ అంటామో అప్పుడు బ్లైండ్ గా మీ ఇలా వెతుక్కుంటూ వెళ్ళి ఆ మెడలో మాలేసేయాలి. ఓకేనా? అరే ఇంతేనా? ఈ గేమ్ కి కూడా టైమర్ ఉంటుంది. సో మీ టీం తక్కువ టైం లో రీచ్ అవుతుందా, సో మన టీం తక్కువ టైం లో రీచ్ అవుతుందో క్యాల్కులేట్ చేసి విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఆడతారు ఫస్ట్? అక్కడ రెడీ అంట. రెడీ చా? ఓకే. సో ఇక్కడ సంగవి రెడీగా ఉంది అండ్ టైమర్ కూడా రెడీగా ఉంది. సో ప్రసన్న కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. కాదు, పెళ్లి ఇష్టం లేకపోతే వద్దు అంటారు చూడ. వైలెంట్ గా మెళ్ళో అంటే ఇదేనేమో వీళ్ళిద్దరు. ఆడినప్పుడు నేను తొందర అసలు దొరికిన తర్వాత ఉంది చూస్తుంటా. నేనంటే నేను అన్నట్టు. సో వైట్ ఇద్దరు బాగా ఆడారా? అండ్ మీరు రెడీయా? మీరు వెతుక్కోవాలి బాగా. ఓకే,
ఓకే సో ఫైన్, ఇక్కడ నా చేతిలో టైమర్ కూడా రెడీగా ఉంది. అండ్ విజా ఇక్కడ అంకిత కూడా రెడీగా ఉంది. హౌ అబౌట్ యూ? అనుష కూడా ఇక్కడ రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. సో ఫైన్, అంకిత అండ్ అనుష ఇద్దరు వెల్ ప్లేడ్ యార్, బాగా ఆడారు. అండ్ మీరు కూడా చాలా బాగా ఆడారు. కానీ మా అనుష అంత బాగా ఆడలేదు, ఎందుకంటే మా అనుష మొత్తం ఈ గ్రౌండ్ అంతా కవర్ చేసి వచ్చింది తెలుసా, మాక్సిమం కవర్ చేసింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ విన్నర్స్. వెల్, నా టీం నుంచి సంఘవి అండ్ ప్రసన్న రీచ్ అయిన టైం 2 minutes. సూపర్. సో ఫైన్, ఇక్కడ నా టీమ్ లో వీళ్ళిద్దరు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 1 minute 47 seconds లో. మెడలో మాలలో కూడా పానుస్ టీమే విన్నర్స్. సో ఒక పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు? ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో ఈ హ్యాపీనెస్ లో ఒక విన్నింగ్ సెలబ్రేషన్ సిద్ధంగా ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. ఓకే సో ఫైన్ విజయ్, మన ఫస్ట్ 3 games కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం మన బ్యాటిల్ గేమ్ లో. సో ఈ బ్యాటిల్ గేమ్ ఆడే ముందు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతుంది. సో లెట్స్ welcome them. We were both young when I first saw you. I close my eyes and the flashback starts. I'm standing there on the balcony in summer air. See the lights, see the party, the ball gown. See you make your way through the crowd and say hello. And I said, Romeo, take me somewhere we can be alone. I'll be waiting, all this have to do is run. You'll be the prince and I'll be the princess. It's a love story, baby, just say yes. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఒక్కసారి ఈ ఫైరింగ్ బ్యాటిల్ అడగాలి. సో మీరు చెప్పండి ఎలా ఉంది? ఇలా ఉందంట పర్ఫార్మెన్స్. అండ్ పర్ఫార్మెన్స్ తర్వాత మన ఫైనల్ గేమ్ కూడా ఇలానే ఉండబోతుంది. ద ఫైనల్ గేమ్ సై అంటే సై. ఓకే సో ఫైన్, ఈ సై అంటే సై ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి నా టీం నుంచి కూడా 5 members రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో గర్ల్స్, అందరం కలిసి సై అంటే సై ఆడదామా? సో లెట్స్ ప్లే సై అంటే సై. ఓకే, సింపుల్ గా నేను మీకు ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే, మన దగ్గర కార్పెట్ ఉంది కదా, ఈ గ్రీన్ కార్పెట్ లో ఒక 3 varieties ఉన్నాయి. చాక్లెట్, లెమన్ అండ్ బాల్. 3 varieties ఉన్నాయి. అండ్ ఈ 3 varieties కాకుండా మీ దగ్గర ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. ఓకే, ఈ మ్యాట్ లో ఒకరు బోర్లో పడుకుంటారు. రెస్ట్ ఆఫ్ ది 4 members మాత్రం పిక్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తూ నేను గెట్ సెట్ గో ఎప్పుడైతే స్టార్ట్ అంటానో ఇక్కడ నుంచి మాక్సిమం చాక్లెట్స్ కానీ, లెమన్ కానీ, బాల్ కానీ ఏవైనా సరే పిక్ చేసుకొని మీరు ఈ కార్పెట్ లో డ్రాప్ చేయాలి. అండ్ మీరు ఎక్కడి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారో అక్కడ వరకే పిక్ చేస్తారు. సో రిటర్న్ లో మాత్రం పిక్ చేయొద్దు. వాట్ ఇట్ క్లియర్ కదా?
సో ఫస్ట్ ఎవరు ఆడతారు ఇంతకి? మీరు ఆడుతున్నారా? మేము ఆడుతున్నామా? మీరు ఆడుతున్నారా? మేమే ఆడుతున్నాం. మీరే సో ఆడుతున్నారా? మనం Okay, రెడీ so కదా? ఇప్పుడు బానోస్ టీమ్ సిద్ధంగా ఉంది అయితే. ఎవరు పడుతున్నారైతే? ఓకే, సై అంటే గట్టిగా సై అంటే గో. ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17 18 19 20. టోటల్ 20 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. ఓకే, 1 2 3 టోటల్ 3 బాల్స్. అండ్ ఇప్పుడు లెమన్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 టోటల్ 7 లెమన్స్. ఓకే, వెల్ ప్లేడ్. అండ్ ఇప్పుడు నీటింగ్. నా టీమ్ ఆడుతుంది. సో గర్ల్స్ రెడీ? ఏం రెడీ? అక్కడ ఇయ్యాల ఊగుతుంది అక్కడ. సో సై అంటే సై అంటే గెట్ సెట్ గో. ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. 30 31 32 33 34 35 36 37 38 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54 55 56 57 58. Totally 58 chocolate. ఓకే, అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 టోటల్ 4 బాల్స్ అండ్ లెమన్స్. ఓకే, 1 2 3 4 టోటల్ 4 లెమన్స్. Super. But మనకి సో ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి, బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఓకే. సో ఫైన్, యాక్చువల్ గా నేను ఒక ట్విస్ట్ అన్నాను కదా. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇవి ఏంటంటే చిట్స్, ఇవి ఏంటంటే ఇందులో స్కోరింగ్స్ ఉంటాయి. ఓకే, 3 వెరైటీస్ కి ఒక 3 స్కోరింగ్స్ ఉంటాయి. అంతే, కరెక్ట్ అది. సో ఫైన్, ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా ఎవరెన్ని పిక్ చేసుకున్నారు, ఎవరు తక్కువ పిక్ చేసుకున్నారు, ఎవరు ఎక్కువ పిక్ చేసుకున్నారు అని డిసైడ్ అవ్వకండి, బికాస్ ఈ స్కోర్స్ విన్నర్స్ ని డిసైడ్ చేస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఫీట్ అండ్ లక్ అంతే. సో చాక్లెట్స్ కి ఒక స్కోర్, లెమన్ కి ఒక స్కోర్ అండ్ బాల్స్ కి ఒక స్కోర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎవరి స్కోర్ ఎవరు చూద్దాము. వాళ్ళ స్కోర్ మా స్కోర్ కావాలి, మా స్కోర్ కావాలి. మీ స్కోర్ కావాలా? ఓకే, మీరే డిసైడ్ అవ్వండి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎన్ని లెమన్ ఉన్నాయి. 3 balls, ఓకే, 20 chocolates, 7 lemons. సో ఫస్ట్ ఏం కావాలి మీకు? డిసైడ్. బాల్స్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 balls. 3 బాల్స్ కి స్కోర్. $50. 50. Okay. Super. 3 into 50. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి స్కోర్? లెమన్ చాక్లెట్స్ డిసైడ్. Lemons. డిసైడ్, ఎందుకంటే హై స్కోర్ 7 lemons. 7 lemons కి స్కోర్. 100. ఓకే. So 7 into 100. అండ్ ఫైనల్ గా లెఫ్ట్ అవుట్ 20 చాక్లెట్స్, అంతేనా? 20 chocolates. 20 chocolates కి స్కోర్. 10. 10. ఎంత ఆనందమో అసలు. అవ్వా. So 20 into 10. నైస్. అండ్ ఇప్పుడు
మా స్కోర్ మీరు చూడాలి. ఫస్ట్ మీకు ఏం కావాలి? చెప్పండి. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 58 చాక్లెట్స్. మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్? ఇప్పుడు ఎంత లీస్ట్ తీస్తారో తీయండి, ఎవరు చేయి బ్యాడ్ వాళ్ళే తీయండి. సో 58 చాక్లెట్స్ వచ్చిన స్కోర్ 58 into 100. అండ్ ఇప్పుడు లెఫ్ట్ అవుట్ 4 లెమన్స్. 4 లెమన్స్ కి 10. ఓకే 4 లెమన్స్ కి వచ్చిన స్కోర్ 10. 4 into 10. అండ్ లాస్ట్ ఏంటి? 4 balls. 4 balls కి స్కోర్. ఓకే 4 balls కి వచ్చిన స్కోర్ 50. 4 into 50. ఓకే ఓవరాల్ స్కోర్ తెలుసుకునే ముందు ఒక చిన్న కౌంట్ డౌన్ తో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూ స్టార్ట్ చేయాలని మా ఫీలింగ్, మా పైత్యం. ఫస్ట్ 10 9 8 7 6 5 4 3 2 1. సో ఇక్కడ మా అమ్మాయి స్కోర్ వచ్చేసి 1050. అండ్ ఇక్కడ మా అమ్మాయిలు అంటే విజయాస్ టీమ్ అంటే ఈ 5 అమ్మాయిలు సాధించిన స్కోర్ వచ్చేసి 6040. సై అంటే సై లో విన్నర్స్ విజయాస్ టీమ్. ఓకే సో ఇప్పుడు ఈ హ్యాపీనెస్ లో ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా సిద్ధంగా ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. జల్ 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 తోరా నన్నారే 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 నన్నారే. ఓకే సో ఈ సెలబ్రేషన్స్ తర్వాత ఇంకా లెఫ్ట్ అవుట్ ఏం లేదు. సో విజయ్ టైమ్ టు సే బై బై. బట్ దానికన్నా ముందు వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు. టు థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ అండ్ గర్ల్స్ ఆల్ ది వెరీ బెస్ట్. వెళ్ళిపోవాలి బికాస్ 1 hour తెలియకుండానే అయిపోయింది. అంత ఎంటర్టైన్ మీరు మాకు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ బాను. సో ఇదండి వాళ్ళ ఎపిసోడ్. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని ఇట్స్ మీ బాను అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్. బై.